సోనీ ఎలిమినేషన్ ఎలా అనుకుంటున్నారు? సోనియా హెల్మెట్ అవడం చాలా ఫేర్ వాళ్ళు ఎంత ఫేరో తన హెల్మెట్ అవడం అంత ఫేర్ అనే ఫీలింగ్ నాకు కలిగిందాక. సో మీరు చూడండి ప్రతి విషయంలో కూడా తను ఉండడం అనేది బిగ్ బాస్ అసలు నచ్చలేదు. చూసిన వారికి కూడా కొద్దిగా ఇంకా ఎందుక ఆమె ప్రతి ఒక్కరిని గెలుపుతాక మన విష్ణుప్రియకం అడల్ట్ కామాట విష్ణుప్రియకం నీకు తల్లి లేదా అంటది. మన నిఖిల్కి ఏమో సిగరెట్ మానేస్తారని వేయం అడిగిన ఇస్తా అంటది. ఆదిత్యంకి అయితే 4 వారాల కోసం వచ్చిన 4 వారాలు అయిపోయింది బయటకు వెళ్ళిపో అంటది. సో ఆదిత్యం ఫ్యాన్స్ సీరియస్ అయ్యి నిజంగా తనని బయటకు పంపించిన ఫీలింగ్ వచ్చింది. నిజంగా కూడా తరం మారిన తత్వం మారలే, మాట మారిన మానవత్వం మారలే, పద్ధతి మారలేదు. నిజంగా అందుకోసం ప్రజలు తను బయటకు పంపించారన్న ఫీలింగ్ నాకు కలిగింది. నేనైతే నాకు చాలా మంది కూడా యూట్యూబ్ లో కామెంట్స్ పెడతారు. సో తన హెల్మెట్ అవడం నిజంగా దసరా తర్వాత దసరాకు ముందే మాకు పండుగ వచ్చిన ఫీలింగ్ కలిగిందని చాలా మంది చెప్తున్నారు. నిజంగా చాలా చాలా హ్యాపీ ఫీల్ అయినాక. సో ఇప్పుడు తను వెళ్ళిపోయిన నిఖిల్ మంచి గేమ్ ఆడతారు, పృథ్వీ చాలా మంచి గేమ్ ఆడతారు. ఆ బిగ్ బాస్ లో హార్మోని కూడా చాలా బాగుంటుంది. అంటే ఎప్పుడు చూసినా ఈ అంటే ఒక ముగ్గురుగా ఉండి ఒక రాజమాతలాగా ఉండి తన బల్లలదేవ్ కంట్రోల్ చేసినట్టు బాహుబలిని కంట్రోల్ చేసినట్లుగా తను వేసింది. కానీ ఇప్పుడు నుంచి అయితే ఒక మంచి క్లీన్ గా ఒక్కరి మీద ఒక కాంపిటీషన్ ఉన్న ఫీలింగ్ కలిగిందాక. అడిగిన క్వశ్చన్స్ ఎలా? ఓ నిజంగా ఆయన రప్పాడిచ్చాడు. నిజంగా చాలా బాగా నచ్చింది. నేను ఓపెన్ గా అడగాలనుకుంటున్నాను, నువ్వు నిజంగా వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు అంటే నేను అక్కడ కూడా తను బయటకు వచ్చిన తర్వాత కూడా నేను మారట్లేదు. నాకు అదే అర్థం కావట్లేదు. అదే యాటిట్యూడ్ మా ఫీలింగ్ వచ్చింది. అంటే వాళ్ళు నిఖిల్ ని సేవ్ చేయాలనుకుంటే పృథ్వీని సేవ్ చేయాలంటే కానీ తను ఒక్క చెప్పి కొత్త పాయింట్ ఏంటంటే యశ్మిని పొగుడుతుంది తను. సో ట్రైన్ చేసిన నేను అన్నది ఐఎమ్ ట్రైన్ బట్ ఐఎమ్ బ్లైండ్ అన్నట్టుగా తను ట్రైన్ చేసిన కానీ చూసిన అంత బ్లైండ్ గా అనిపిస్తుంది. ఒక విషయం తనైతే తను చేసిన ప్రతిదీ కూడా ప్రజలకు నచ్చలేదు, ప్రజలు తనను తీసుకోలేకపోయారు. అంటే మేము చూసాం, మన బేబీ సినిమా వైష్ణవ్ చూసినాం, రాధిక చూసినాం, లిల్లీని చూసినాం. కానీ అంతకన్నా చాలా డేంజర్ ఉందన్న ఉద్దేశంతో తనను బయటకు పంపించారు. సో తనే చాలా మంది మళ్ళీ రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ మళ్ళీ రీఎంట్రీ మరి ఎందుకో నాకు అదే డౌట్ పెట్టండి. సహజంగా మీ ఛానల్ లో చూసిన నేను లైక్ ఏంటంటే ప్రతి ఒక్కరు హెల్మెట్ అయిన తర్వాత వాళ్ళు మీడియాతో మాట్లాడతారు. మన సోనీ ఎందుకు మీడియాతో మాట్లాడలేదు? లాస్ట్ అతిక కూడా అంతే అన్నమాట. తను బయటకు వెళ్ళిపోయిన తర్వాత మీడియా వాళ్ళతో ఇంటరాక్ట్ కాకపోవడం వల్ల తను మళ్ళా లోపలికి రీఎంట్రీ తీసుకున్నాడు. దయచేసి బిగ్ బాస్ గారు తను రీఎంట్రీ తీసుకోవద్దని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేను. మిడ్ వీక్ ఎలిమినేషన్ అన్నారు కదా, ఎవరు వెళ్ళే ఛాన్స్ ఉందంటారు? అవునక్క మిడ్ వీక్ అంటారు. నాకు అనిపిస్తుంది అవునని కాదన్నా నైనిక కొద్ది లీస్ట్ లో ఉంది. నైనిక కానీ మన ఆదిత్య ఓం కానీ పృథ్వీ కానీ. సో పృథ్వీ అయితే మొన్న గేమ్ ఆడి చాలా మంచి ప్లేస్కి వెళ్ళి ప్రజలకు చాలా నచ్చిండు. సో మేబీ ఆదిత్య ఓం వర్సెస్ నైనిక ఉండే ఛాన్స్ ఉంది. మేబీ ఆదిత్య స్ట్రాంగ్ ప్లేయర్ ని తీసుకెళ్లి సీక్రెట్ లో పెట్టే ఛాన్స్ కూడా ఉందంటారు. అలాంటి నాగమణికట్టనే ఉంటుంది. అలాంటి నాగమణికట్ట లేదా మన నబీల కూడా ఛాన్స్ ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది. నేను అనుకుంటే ఒకవేళ స్ట్రాంగ్ కాకుండా ఉంటే మాత్రం మన నైనిక ఆదిత్య ఓం చేస్తారు. స్ట్రాంగ్ అంటే మాత్రం విష్ణుప్రియ లేదా నబీల్ చేసే ఛాన్స్. ఓకే, పృథ్వీ అలాగే విష్ణుప్రియ చిన్న లవ్ స్టోరీ అనేది స్టార్ట్ అయింది. అది లవ్ స్టోరీ లాగా కనిపిస్తుంది. మాకంటే స్క్రిప్టెడ్ లాగా అనిపిస్తుంది. మన యూట్యూబ్ లో ప్రాంక్ చేస్తుంటారు కదా. సో బెండకాయ దొండకాయ నువ్వు నా గుండెకాయ అన్నట్లుగా అదొక చిన్న స్క్రిప్ట్ లాగా కనిపిస్తుంది. సీరియస్ గా తీసుకున్నట్టుంది కదా తను. ఇప్పుడు చాలా మంది సీరియస్ తీసుకున్న ముందు మన సుధీర్తో సీరియస్ తీసుకున్నట్లు అన్నది ఎన్నో సోదరులు అసలు సీరియస్ గానే ఉంటది. మరి తనంత కొద్దిగా అటెన్షన్ గ్రాప్ చేద్దాం లవ్ ట్రాక్ దగ్గర నువ్వు ఓటు పడతానే ఉద్దేశంతో చేస్తే కానీ చూడడం కదా మనకు నచ్చిన 2 ప్లాన్ చెప్పాలంటే అది నిజంగా ఫేక్ అన్న ఫీలింగ్ వచ్చేది. ఇంకా నిఖిల్ సోనియా అన్న కొద్దిగా జెన్యున్ గా అనిపించింది. కానీ సో విష్ణుప్రియ పృథ్వీ అయితే లవ్ స్టోరీ ఫేక్ అన్న ఫీలింగ్ వచ్చింది.